హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ ట్యుటోరియల్స్. మీరు చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్న కౌన్సిలింగ్ ప్రొసీజర్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇన్ దిస్ వీడియో ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ యూ ద ఓవరాల్ ప్రొసీజర్ ఆఫ్ కౌన్సిలింగ్ ఆఫ్ టీఎస్ లాసెట్ అండ్ పీజీఎల్సెట్ 2021 ఫ్రెండ్స్. So let us get started without any delay. So here are the 4 steps involved in the counseling: document verification, registration, web options, and seat allotment. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. అంతకంటే ముందు మీరు ప్రాసెసింగ్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఐదర్ ఆన్లైన్ ఆర్ కౌన్సిలింగ్ సెంటర్లో మీరు పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్, అంటే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. నెక్స్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ అయితే జరుగుతుంది. సో దీన్ని మరింత క్లియర్గా చెప్పుకుందాం. సో హియర్ ఆర్ ద స్టెప్స్ టు బీ ఫాలోడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, పే ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్. సో మీరు ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీ పే చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ దే మెన్షన్ ఆఫ్లైన్, మీరు డైరెక్ట్గా కౌన్సిలింగ్ సెంటర్లో పే చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గుర్తించండి, కౌన్సిలింగ్ అనేది ఆన్లైన్లో జరగవచ్చు లేదా ఆఫ్లైన్లో జరగవచ్చు. సో బిఫోర్ 2020 ఆఫ్లైన్లోనే జరిగింది కౌన్సిలింగ్, ఎప్పుడు కూడా ఆన్లైన్లో జరగలేదండి. సో కరోనా నేపథ్యంలో విద్యార్థులందరూ ట్రావెలింగ్ చేసి ఎందుకు రిస్క్ తీసుకోవాలని చెప్పేసి ఆన్లైన్లో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది 2020లో. ఓకే, టీఎస్ లాసెట్ 2020 స్టూడెంట్స్ అందరికి కూడా ఆన్లైన్లో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. సో కాకపోతే ఈసారి మరి ఆన్లైన్లో ఉంటుందా ఆఫ్లైన్లో ఉంటుందా అన్నది ఇంకా ప్రశ్నార్థకమే. మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లియర్గా తెలుస్తుంది. అప్పుడు మరింత వివరంగా మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఇప్పుడు టీఎస్ ఎంసెట్ 2021ని గమనిస్తే మనకు అది ఆఫ్లైన్లో జరిగిందండి. అంటే విద్యార్థులు తమ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకొని వాళ్ళు పిలిచిన చోటికి, ఒక ఉస్మానియా యూనివర్సిటీకి కావచ్చు, జేఎన్టీయూకి కావచ్చు, కాకతీయ యూనివర్సిటీకి కావచ్చు, కొన్ని హెల్ప్ లైన్ సెంటర్స్ అని పెడతారు. సో ఏదైనా ఒక హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మన యొక్క సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేయించుకోవాలి. సో ఆ వెరిఫై చేయించుకునే ముందు మనం చేసే ప్రాసెసే పేయింగ్ ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్. సో మనం ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీ పే చేయాలి. తర్వాత స్లాట్ బుకింగ్. సో స్లాట్ బుకింగ్ అంటే ఏ టైంకి ఏ సెంటర్కి మీరు వెళ్దాం అనుకుంటున్నారని చెప్పేసి మీరు ముందే వారికి ఇన్ఫామ్ చేయాలి. సో ఇది ఎంసెట్ కేసులో స్లాట్ బుకింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే మోర్ దెన్ 1,00,000 స్టూడెంట్స్ అలా ఉంటారు కాబట్టి స్లాట్ బుకింగ్ ఉంటుంది. టీఎస్ లాసెట్లో జస్ట్ మనకు బిలో 15,000 ఉన్నారు కాబట్టి వాళ్ళే 1 to 5,000 ర్యాంకు ఈ డేట్ రోజు ఈ సెంటర్లోకి రావచ్చు అని చెప్పేసి చెప్తారు. సో 3 ఇయర్స్ కోర్సుకి 3 రోజులు కౌన్సిలింగ్ నిర్వహించి, 5 ఇయర్స్ అండ్ పీజీఎల్ సెట్ కోర్సుకి ఒక్క రోజులో కౌన్సిలింగ్ కంప్లీట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో మనకి కౌన్సిలింగ్ మ్యాక్సిమం ఆఫ్లైన్లో జరుగుతుందండి. 2019లో మీరు గమనించినట్లయితే హైదరాబాద్లో జేఎన్టీయు, నిజాం కాలేజ్ కూకట్పల్లి, దెన్ కేశవ్ మెమోరియల్ లా కాలేజ్ కేఎంఎల్సి నారాయణగూడలో, హైదరాబాద్లో హెల్ప్ లైన్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. వరంగల్లో కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్లో డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్లో మనకు హెల్ప్ లైన్ సెంటర్స్ని 4 హెల్ప్ లైన్ సెంటర్స్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు 2019లో, అంటే ఆయా సెంటర్స్కి విద్యార్థులు తమ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళి వెరిఫై చేయించుకున్నారు. సో వెరిఫై చేయించుకుంటేనే తర్వాతి ప్రాసెస్కి వెళ్తారు. దట్ ఈజ్ క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్. సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటంటే, మీరు డాక్యుమెంట్స్ వెరిఫై చేయించుకున్న తర్వాత మీకు ఒక ఆర్ఓసి ఫామ్ ఇస్తారు. అందులో మీ డీటెయిల్స్ అన్నీ ప్రాపర్‌గా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి మీరు. తర్వాత మీ యొక్క ఫోన్ నెంబర్‌కి లేదా ఈమెయిల్ ఐడీ లేదా రెండిటికి ఒక లాగిన్ ఐడీ అయితే పంపించడం జరుగుతుంది. సో ఆ లాగిన్ ఐడీ యూజ్ చేసి మీరు ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. ఆ లాగిన్ ఐడీతో, ఆ జనరేట్ చేసుకున్న పాస్వర్డ్‌తో మీరు ఇచ్చిన డేట్ రోజు వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయాలి. దెన్ ఏంటి, క్యాండిడేట్స్ లాగిన్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ. సో దాన్నే మనం వెబ్ ఆప్షన్స్ అని కూడా అనొచ్చు. ఓకే, క్యాండిడేట్ లాగిన్ ఫర్ ఆప్షన్ ఎంట్రీనే మనం ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అనొచ్చు. అంటే ఏం లేదు, మీరు ఏ ఏ కాలేజెస్లో అడ్మిషన్ కావాలనుకుంటున్నారు ప్రిఫరెన్స్ ప్రకారము సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవాలన్నమాట. సో మీ యొక్క పేరు ఆయా కాలేజీలకు మీరు ఇచ్చిన ప్రిఫరెన్స్ ప్రకారం వెళ్తుంది. అందులో మీకు ఏదో ఒక కాలేజీలో సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి, సీటు రాకపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇదనమాట క్యాండిడేట్ లాగిన్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ. నెక్స్ట్, మీరు ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా సేవ్ చేసి పెట్టుకుంటే ఫ్యూచర్‌లో యూజ్ అవుతాయి. తర్వాత మీకు
సీట్ అలాట్మెంట్ అయితే జరుగుతుంది. ఓకే. అంటే మీరు ఎక్సర్సైజ్ చేసిన వెబ్ ఆప్షన్స్‌లో ఏ ఏ కాలేజీలో మీకు సీట్ వచ్చిందని చెప్పేసి చెప్పడమే సీట్ అలాట్‌మెంటు. తర్వాత సెల్ఫ్ జాయినింగు అండ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ అన్న 2 ప్రాసెసెస్ వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో, వాటి గురించి మనం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరింత క్లియర్‌గా మాట్లాడుకుందాం. సో, ఇవండి మొత్తానికి టీఎస్ లాసెట్ అండ్ పీజీఎల్సెట్ 2021 కౌన్సెలింగ్ ప్రొసీజర్ అయితే. సో, ఐ హోప్ యూ అండర్‌స్టూడ్. నెక్స్ట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ టు బి ప్రొడ్యూస్డ్. సో, కౌన్సెలింగ్ సెంటర్‌లో మీరు తీసుకొని వెళ్ళవలసిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏంటి అంటే టీఎస్ లాసెట్ 2021 ర్యాంక్ కార్డు, టీఎస్ లాసెట్ 2021 హాల్ టికెటు, మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఆర్ ఈక్వివాలెంట్. సో, అంటే షార్ట్ మెమో, లాంగ్ మెమో ఉంటాయి కదా! అవన్నీ. మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ప్రొవిజనల్ ఆర్ డిగ్రీ సర్టిఫికేట్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇన్ కేస్ ఆఫ్ డిగ్రీ. నెక్స్ట్ మైగ్రేషన్ సర్టిఫికేటు, ఇది కూడా ఇన్ కేస్ ఆఫ్ యూజీ అండ్ పీజీ స్టూడెంట్స్. నెక్స్ట్ స్టడీ ఆర్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫర్ ద ప్రీవియస్ 7 years ఆఫ్ స్టడీ టు ప్రూవ్ యాజ్ లోకల్ క్యాండిడేట్ ఆఫ్ పర్టికులర్ ఏరియా ఆఫ్ ఏపీ ఆర్ టీఎస్ ఆర్ నాన్ లోకల్. సో ఫ్రెండ్స్, ఇక్కడ స్టడీ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలి అంటే బోనాఫైడ్ సర్టిఫికేట్సు. సో, బోనాఫైడ్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా సిద్ధం చేసుకోండి. నెక్స్ట్ మీరు ఒకవేళ వేరే రాష్ట్రానికి చదువుల మీద వెళ్ళినట్లయితే కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయి. మీ పేరెంట్స్ పాస్ట్ 10 years తెలంగాణలో ఉంటే అప్పుడు మిమ్మల్ని లోకల్‌గా కన్సిడర్ చేయడం కావచ్చు. ఈ విధంగా ఉంటాయి. అవన్నీ నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేస్తారు కాబట్టి నోటిఫికేషన్ వచ్చేదాకా కూడా ఆగాల్సిందే. సో, మీ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేటు, స్టడీ సర్టిఫికేట్స్ కూడా ఇంపార్టెంటే. సో, ముఖ్యంగా స్టడీ సర్టిఫికేట్స్ ఉంటే మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదండి. సో, ఎవరైతే మొత్తం స్టడీ తెలంగాణలోనే చదువుకున్నారో వారికి రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు. స్టడీ సర్టిఫికేట్స్ ఉంటే చాలు. ముఖ్యంగా పాస్ట్ 7 years మీరు ఎక్కడ చదువుకుంటే దాన్ని బట్టి మిమ్మల్ని లోకలా, నాన్ లోకలా డిసైడ్ చేయడం జరుగుతుంది. మీరు పాస్ట్ 7 years తెలంగాణలోనే చదువుకొని ఉన్నట్లయితే మీకు ఎటువంటి రెసిడెన్స్ సర్టిఫికేటు స్పెషల్‌గా అవసరం లేదు. దెన్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ. సో, ఓసీ వారికి క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఉన్నవారు అది కూడా తీసుకోండి. నెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేటు, టీసీ కంపల్సరీ. నెక్స్ట్ ఆధార్ కార్డు ఆర్ ఎనీ అదర్ వ్యాలిడ్ ఐడీ ప్రూఫ్. ఓకే. Then latest parental income certificate issued by MRO by the Government of Telangana on or after 1/1/2021. సో, జనవరి 1, 2021 రోజు లేదా ఆ తర్వాత ఇష్యూ చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. అంటే ఇంకా నోటిఫికేషన్ రాలేదు. ఎలా చెప్తున్నారు అంటే, నేను లాస్ట్ ఇయర్ వీడియోలు చేసినప్పుడు కూడా వాళ్ళు ఏమని మెన్షన్ చేశారంటే 1/1/2020 ఆన్ ఆర్ ఆఫ్టర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అంటే 2020 జనవరి 1 తర్వాత తీసుకున్న సర్టిఫికేటే కన్సిడర్ చేస్తామన్నారు. సో, 2021లో కూడా యాజ్ యూజువల్‌గా అదే మెన్షన్ చేస్తారని అనుకుంటున్నాను. సో, ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు రివ్యూ. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఉంటే ఆ సర్టిఫికేటు. నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎన్‌సీసీ, నేషనల్ క్యాడెట్ కార్ప్స్, నెక్స్ట్ సీఏపీ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ సర్టిఫికేట్ ఉంటే అవి కూడా సిద్ధం చేసుకోండి. నెక్స్ట్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ 2 sets ఆఫ్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ విత్ సెల్ఫ్ అటెస్టేషన్. సో, ఈ మీరు పైన చెప్పిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒరిజినల్ సెట్‌తో పాటు 2 sets జిరాక్స్ కూడా ఉండాలి. వాటి మీద మీరు సైన్ చేయాల్సి ఉంటుంది. లైక్ సెల్ఫ్ అటెస్టేషన్ అంటున్నారు. సో, మీరు 3 sets తీసుకునే ప్రయత్నం చేయండి. 2 వాళ్ళు తీసుకుంటారు. ఒకటి మీ దగ్గర ఉంచుకోవచ్చు. సో, మొత్తానికి ఇవి. సో, మరి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అయితే అప్లికేబుల్ ఉంది తెలంగాణలో ఈసారి. నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎన్‌సీసీ క్యాప్ కూడా మాక్సిమం అప్లికేబుల్ అవుతాయి. సో, మరి స్పోర్ట్స్ కోటా ఉందా అంటే సో, చెప్పలేము. అది నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే తెలుస్తుంది మనకు. పీహెచ్, ఎన్‌సీసీ అండ్ క్యాప్ కూడా అంతే. సో, మాక్సిమం అయితే ఉంటాయి. ఇవన్నీ రిజర్వేషన్స్ కూడా ఉంటాయి. ఎటువంటి డౌట్ లేదు. మరి ఇందులో కొన్ని సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండొచ్చు, కొన్ని లేకపోవచ్చు. సో, అన్నీ గ్యాదర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా డిగ్రీ స్టూడెంట్స్‌కి ఇంకా రిజల్ట్స్ రాకపోవచ్చు. అదేవిధంగా పీజీ స్టూడెంట్స్‌కి, బీటెక్ స్టూడెంట్స్‌కి కొందరికి రాకపోవచ్చు. రిజల్ట్స్ వచ్చినా కూడా ఇంకా సర్టిఫికేట్స్ ఇవ్వకపోవచ్చు. సో, సర్టిఫికేట్స్ ఎప్పుడొస్తాయని తెలుసుకోండి. సో, మాక్సిమం యూజీ అండ్ పీజీ రిజల్ట్స్ వచ్చిన తర్వాతే సర్టిఫికేట్స్ ఇష్యూ చేసిన తర్వాతే కౌన్సిలింగ్ అయితే పెడతారు. రైట్. సో, దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే.